విశాఖ బీచ్ షాక్స్ పై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. చంద్రబాబు సంపద సృష్టిస్తారని మద్యం షాపులను పెడుతున్నారని, బీచ్ ను కూడా వైన్ బీచ్లుగా మారుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటే, బీచ్ షాక్స్ పాలసీని గతంలో తెచ్చింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే విషం చిమ్ముతున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. విశాఖలో బీచ్ శాక్స్ ఏర్పాటును వైసీపీ వ్యతిరేకిస్తోంది. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తోంది. బీచ్ శాక్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. బీచ్ షాక్స్ పేరుతో ఈ కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలకి ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విష సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. బీచ్ తాలూకా సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ బీచ్ షాక్స్ పేరుతో మద్యం షాప్స్ కనుక ఇక్కడే ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మద్యం తాగిన వాళ్ళు మహిళల మీద అఘాయిత్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. బీచ్ శాక్స్ తో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు వైసీపీ నేత కేకే రాజు. 937 కిలోమీటర్ల తీర ప్రాంతంలోనూ కూడా బారు, బీరు, తాగు, ఊగు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. వైసీపీ నేతల కామెంట్స్ పై మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. బీచ్ శాక్స్ నిర్ణయం కొత్తదేమీ కాదన్నారు. కేరళ, గోవా తరహాలో ఏపీలో బీచ్ శాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి గతంలో మీరు కూడా పెట్టారు కదా షాక్స్. ఆ షాక్స్ పాలసీలో విశాఖపట్నం, అదేవిధంగా సూర్యలంక టూరిజం అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి ప్రాంతాలు, అక్కడ ప్రజలకి సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ ఏరియాస్లో స్టార్ హోటల్స్కి లింక్ చేస్తూ షాక్స్ పెట్టడానికి ఒక ఆలోచన చేస్తే ఇవాళ మీరు పతిత్తుల్లాగా రోడ్డెక్కి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. షాపులు మీరే పెట్టారు, బెల్ట్ షాపులు పెట్టారు, పనికిరాని బ్రాండ్లు పెట్టారు, ఈ రాష్ట్రంలో 3500 కోట్లు దోచుకున్నారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. నిన్న కాక మొన్ననే ట్రాన్స్పోర్ట్లో కూడా దోచుకున్నారని చెప్పి సాక్షాత్తు మీ మాజీ మంత్రి కొడుకునే లోపల పెట్టారే. స్టార్ హోటల్స్ ద్వారా బీచ్ శాక్స్ లో మద్యాన్ని విక్రయిస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.